నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము. అటు తరువాత అర్తహాస్తు రాజు ఏలుబడి కాలమున 20వ సంవత్సరములో నిస్సాను మాసమందు రాజు ద్రాక్షరసము తాగవలనని చూడగా, నేను ద్రాక్షరసము తీసుకొని రాజునకు అందించి తిని. అంతట పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి? నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా, నేను మిగుల భయపడి, రాజు చిరంజీవి అగునుగాక, నా పితరుల సమాధులుండు పట్నము పాడైపోయి దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖము లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు నన్ను మనవి చేయుచున్నావని అడుగగా, నేను ఆకాశమందులి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల నా పితరుల సమాధులుండు పట్నమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమునకు పంపుడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని ఉండగా, నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టును? నీవు ఎప్పుడు తిరిగి వచ్చేదవని అడిగెను. నేను ఇంతకాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తము గలవాడాయను. ఇదియు కాక రాజుతో నేనిట్లంటిని, అనుకూలమైతే యూదా దేశమును నేను చేరు వరకు నన్ను దాటించునట్లు నదీ ఉతల నున్న అధికారులకు తాకీదులను, పట్న ప్రాకారమునకు మందిరముతో సంబంధించిన కోట గుమ్మములకును, నేను ప్రవేశింపబోవు ఇంటికిని దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆసాపునకు ఒక తాకీదు ఇయుడని అడిగి తిని. అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను. తరువాత నేను నదీ ఉతలనున్న అధికారుల యొద్దకు వచ్చి వారికి రాజు యొక్క తాకీదులను అప్పగించి తిని. రాజు నాతో సేనాధిపతులను గుర్రపు రౌతులను పంపించెను. హోరోనీయుడైన సన్బాలాటును, అమ్మోనీయుడైన టోబియాను అను దాసుడును ఇశ్రాయేలీయులకు క్షేమము కలుగుజేయు ఒకడు వచ్చెనని విని బహుగా దుఃఖపడిరి. అంతట నేను యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడే ఉండి, రాత్రి అందు నేనును నాతో కూడా నున్న కొందరును లేచితిమి. యెరూషలేమును గూర్చి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచనను నేను వారితోనైనను చెప్పలేదు. మరియు నేను ఎక్కియున్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నేను రాత్రికాలమందు లోయ ద్వారము గుండా భుజంగపు బావి ఎదుటకుని పెంట ద్వారము నద్దకును పోయి పడద్రోయబడిన యెరూషలేము యొక్క ప్రాకారములను చూడగా దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడి ఉండెను. తరువాత నేను బుగ్గ గుమ్మమునకు వచ్చి రాజు కోనేటికిని వెళ్తిని గాని నేను ఎక్కియున్న పశువు పోవుటకు ఎడము లేకపోయెను. నేను రాత్రి అందు మడుగు దగ్గర నుండి పోయి ప్రాకారమును చూచిన మీదట వెనుకకు మరలి లోయ గుమ్మములో పడి తిరిగి వచ్చి తిని. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే గాని, యాజకులకే గాని, యజమానులకే గాని, అధికారులకే గాని, పనిచేయు ఇతరమైన వారికి గాని నేను ఆ సంగతి చెప్పి ఉండలేదు. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసేయున్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయెనో, దాని గుమ్మములు అగ్నిచేత ఎట్లు కాల్చబడినో మీరు చూచియున్నారు. మనము ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను మరలా కట్టుదుము రండి. ఇదియు కాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. అందుకు వారు, మనము కట్టుటకు పూనుకొందుము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. అయితే హోరోనీయుడైన సన్బాలాటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియా అనువాడును, అరబీయుడైన గేషేమును ఆ మాట వినినప్పుడు మమ్మును హేళన చేసి మా పని తృణీకరించి, మీరు చెయ్యు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చెయ్యుదురా అని చెప్పిరి. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చెయ్యును గనుక ఆయన దాసులమైన మేము
కట్టుటకు పూనుకొని ఉన్నాము. యెరూషలేము అందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచనమైనను లేదని ప్రత్యుత్తరమిచ్చి తిని. ఆమెన్.